ఓవైపు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు అరబ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. ఇక తాజాగా ఈ ప్రభావం సముద్ర గర్భానికి కూడా చేరుకుంటోంది. దీంతో ప్రపంచానికి సరికొత్త ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హర్ముజ్ జలసంధి ఎర్ర సముద్రం నుంచి వెళ్తున్న ప్రపంచ ఇంటర్నెట్కు కీలకమైన సబ్మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో 99% ఈ కేబుళ్ల ద్వారా జరుగుతుందని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వెల్లడించింది. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ కేబుల్స్ ప్రమాదంలో పడే అవకాశమున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ ఆధునిక సమాచార యుగంలో సముద్రగర్భ కేబుళ్లు డిజిటల్ అనుసంధానానికి బలమైన పునాదిగా మారాయి. సముద్ర గర్భంలో ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మౌలిక సదుపాయాలకు ఇరాన్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి బెదిరింపులు రాలేదు. అయినప్పటికీ దాని ప్రాక్సీల్లో ఒకటైన హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో కేబుళ్లను పేల్చేస్తామని గతంలో పలుమార్లు హెచ్చరించారు. ప్రస్తుతం వారు ఈ యుద్ధంలోకి ప్రవేశించడంతో ప్రపంచ డిజిటల్ కనెక్టివిటీ భద్రతకు సవాల్గా మారాయి. ఇక భారత్కు ఈ అంశం అత్యంత కీలకంగా మారింది. దేశీయ ఇంటర్నెట్ అవసరాల్లో 60% ముంబై నుంచి గల్ఫ్ మీదుగా ఐరోపా వరకు ఉన్న పశ్చిమ మార్గంపైనే ఆధారపడి ఉంది. మిగతా 40% చెన్నై నుంచి సింగపూర్, పసిఫిక్ మార్గం నుంచి వస్తుంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భారత్ ఇంటర్నెట్ వ్యవస్థను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎర్ర సముద్రం వద్ద కేబుల్ భద్రతపై ఆందోళనలు చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ఈ యుద్ధం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇక ఎర్ర సముద్రం గుండా సుమారు 17 కేబుళ్లు వెళ్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఫైబర్ ఆప్టిక్ కోర్, రాగి తీగలు, ప్లాస్టిక్ తొడుగులతో తయారైన ప్రతి కేబుల్ సగటున 100 గిగాబైట్ల డేటాను ప్రసారం చేస్తుంది. ఇలాంటి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి 1 ఏడాది పట్టవచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ కేబుళ్ల నెట్వర్క్ ద్వారా పనిచేస్తుండటంతో వాటికి ఏదైనా నష్టం వాటిల్లినంత మాత్రాన పూర్తిగా డేటా నిలిచిపోయే అవకాశం లేదు. ఒక కేబుల్ మూసుకుపోతే ట్రాఫిక్ మరొక దాని ద్వారా మళ్లించవచ్చు. కానీ టెలికాం కంపెనీలపై అదనపు భారం పడ్డమే కాకుండా సేవల నాణ్యత కూడా తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ అంతరాయం దీర్ఘకాలం కొనసాగి ఇంటర్నెట్ ట్రాఫిక్ పెరుగుతూ పోతే ఒకానొక దశలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు.